మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మాటలు కొన్ని మనము ధ్యానం చేయుటకు ముందుగా మన జీవితాల్లో మనము దేవుని పిల్లలము అనే సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని పిల్లలు కొన్నిసార్లు దేవుని మర్చిపోయి ఉంటారు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అనే సంగతిని చాలాసార్లు మర్చిపోతారు. ఎప్పుడు మర్చిపోతారంటే దేవుని వాక్యము వినబడినప్పుడు, దైవజనుడు లేనప్పుడు, వారి జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, వారికి ఎవరు సహాయకులు లేనప్పుడు నేను దేవుని బిడ్డను కాదేమో అన్నట్టుగా వారు ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతారు. అలాగనే పరిశుద్ధ గ్రంథములో కూడా కొరింథీ అనేటువంటి పట్టణములో కొంతమంది విగ్రహారాధికులు, అనగా యేసు ప్రభు అంటే ఎరగనటువంటి విగ్రహారాధికులు జీవం కలిగినటువంటి దేవుణ్ణి అపోస్తుడైన పౌలు గారి ద్వారా నమ్ముకున్న తర్వాత పౌలు గారు కొంతకాలము మరొక ప్రాంతానికి దేవుని సేవ నిమిత్తం వెళ్ళాడు. ఈ దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని సేవ నిమిత్తం వెళ్ళిన ఆ సమయంలో మరికొంతమంది అబద్ధ బోధల్లో వారికి తెలియపరిచి పౌలు గారు చెప్పిన క్రీస్తు యొక్క బోధకు వ్యతిరేకంగా మరొక బోధ తెలియపరిచి, మేము అపోల్లోకు చెందిన వారము, మేము కేఫాకు చెందిన వారము, మేము పౌలునకు చెందిన వారమని ఇలా రకరకాలుగా 4 గ్రూపులు అయిపోయారు. ఈ గ్రూపులు అయిపోయిన సంగతిని ఎరిగినటువంటి పౌలు గారు వారికి లేఖ రాస్తూ, పౌలు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, అపోల్లో మీకోసం ప్రాణము పెట్టలేదు, కేఫా మీ కొరకు ప్రాణము పెట్టలేదు, కానీ క్రీస్తు యేసు తన ప్రాణమును నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు కనుక మనము ఎవరికి చెందిన వారము? క్రీస్తుకు చెందిన వారము అని ఆయన డిక్లేర్ చేసేసాడు. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా, సేవకుడు ఉన్నా లేకపోయినా, తోటి విశ్వాసులు ఉన్నా ఉండకపోయినా, మన ఆధ్యాత్మిక జీవితంలో కష్టాలైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, బాధలైనా, లేదా దేవుని మాటలు మనకు చెప్పేవారు ఎవరు లేకపోయినప్పటికీ కూడా, లేక ఎవరైనా చెప్పడానికి వచ్చి అబద్ధ బోధలు చెప్పినప్పటికీ కూడా మనం గుర్తించవలసింది ఏంటంటే, నేను దేవుని బిడ్డను అనేటువంటి నిశ్చయత నా జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డనంత మాత్రాన కష్టాలు రాక తప్పదు, ఇబ్బందులు రాక తప్పదు, వ్యాధులు రాక తప్పదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నేను దేవుని బిడ్డను. ఉదాహరణకి తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఒక కుమారుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుమారుడే, అనారోగ్యంగా ఉన్నప్పుడు కుమారుడే, శుభ్రంగా ఉన్నప్పుడు కుమారుడే, అశుభ్రంగా ఉన్నప్పుడు కూడా కుమారుడే, వాడు ఏడుస్తున్న కుమారుడే, నవ్వుతూ ఉన్న కుమారుడే. అన్ని సందర్భాల్లో అతన్ని కుమారునిగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? స్వీకరిస్తారు. అవునా? అలాగనే మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు వస్తాయి. అయినను సరేగాక నేను దేవుని బిడ్డను అనే సంగతిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ అలా మర్చిపోయామనుకోండి, అపవాదికి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన పరిస్థితులు అపవాది మన ముందుకు తీసుకొస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ పరిస్థితి ఎలాగుంది ఏంటి? నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఇంతకాలం ప్రార్థిస్తూ నీ ప్రార్థన దేవుడు వినట్లేదా అనే ప్రశ్నలు మన ఎదుట పెట్టి దేవునికి మనల్ని దూరం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము మనం గమనిస్తే 2వ అధ్యాయంలో దేవుడు మానవుని సృజించాడు. మానవుని సృజించిన తర్వాత వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో ఈ యొక్క ఏదేరు వనములో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి, కానీ ఆ చెట్టు పండ్లు తినవద్దు. ఈ మాట చెప్పబడినటువంటి ఆదామవలు అలాగే కొనసాగుతున్న సందర్భంలో తోటను సేద్యం చేయమని దేవుడు తోటను కాయమని చెప్పినప్పుడు ఆ తోటను కాయవలసినటువంటి ఆదాము ఏం చేశాడు? తన భార్యను కూడా, ఇద్దరు కలిసి ఉండవలసింది, కానీ కొంత ఎడబాటు జరిగింది. ఆదాము ఇక్కడున్నాడు, హవ్వయేమో మరొక చోటుకి వెళ్ళింది. ఆ చోటుకి వెళ్ళినప్పుడు అపవాదైన సాతానుడు ఏం చేశాడు? ఇది నిజమా? అది తినవద్దని చెప్పాడా? అది ఒకవేళ తింటే ఏమైతే తెలుసా? దేవదూతల వల్లే మీరు అవుతారు, అందుకే తినొద్దన్నాడని చెప్పేసి ఏదో ఒక రకమైన మాట చెప్పి మభ్యపెట్టి
దేవునికి దూరం చేసింది. అందుకే వాళ్ళు మేము దేవుని బిడ్డలము, దేవుని చేత నిర్మించబడిన వారు మన సంగతిని వారు మర్చిపోయి అపవాదైన సాతాడు మాట విని దేవుని నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలము అనే సంగతిని గుర్తించాలి. అయితే పౌలు గారు లేని సందర్భాల్లో చాలామంది అబద్ధ బోధకులు పౌలు గారి గురించి చెడ్డగా చెప్పారు, యేసుక్రీస్తు వారి గురించి కూడా చెడుగా చెప్పారు. ఈ విషయాలను తెలుసుకున్న పౌలు గారు ఈ కొరింథీ అనేటువంటి సంఘానికి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి పత్రిక రాశాడు. ఆ పత్రిక రాస్తూ ఒక మాటను చెప్పాడు. వాళ్ళ గురించి ఏం చెప్పాడో చూద్దాము. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అపోస్తుడైన పౌలు 2వ కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 160 క్రొత్త నిబంధనలో. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు. ఇక్కడ పౌలు గారు వారికి రాసిన పత్రికలో మా గురించి ఎవరు రాయాల్సిన అవసరం లేదు, మీ గురించి మాకు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, లేదా మమ్మల్ని మేమే మెప్పించుకోవడానికి మొదలుపెట్టుచున్నామా, మమ్మల్ని మేమే గొప్ప చేసుకోవడానికి, మా గురించి మేమే గొప్ప చెప్పుకోవడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నాం అనుకుంటున్నారా? అలా కాదు. కొందరికి కావలసినట్టు మీ యొద్దనైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరము లేదు. మాకు అవసరమా? కొన్నిసార్లు అంటుంటాం కదా, ఏదైనా రుజువుపరచు అంటే అవసరమా నాకు అంటారు కదా. పౌలు గారు కూడా ఏదో మా గురించి పెద్ద పత్రికలు రాసి మేము ఫలాని వాళ్ళమని మా గురించి పత్రికలు రాసి మమ్మల్ని ఫలాని వాళ్ళని చూపించటానికి, మమ్మల్ని మేము మెప్పించుకోవడానికి పత్రికలు ఏమి అవసరము లేదు. కానీ రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక, రాతి పలక అంటే అప్పటి కాలం రాతి పలకలు ఉండేవి, ఇప్పుడైతే ప్లాస్టిక్ పలకలు వచ్చినాయి. రాతి పలకలు కిందేస్తే పగిలిపోతాయి. ఆ రాతి పలకల మీద కానీ సిరాతో కానీ అంటే ఇంకుతో కానీ రాయబడక మెత్తని హృదయములను మీ పలకల మీద, మీ హృదయం అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో ఏమని రాయబడింది? మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు. హల్లెలూయా. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగ తేటపరచబడుతున్నారంటే, ఎలాగ కనబడుతున్నారంటే క్రీస్తుకు పత్రికగా ఉన్నట్టు కనబడుతున్నారంట. క్రీస్తుకు పత్రికగా ఉన్నారంట. మనకొచ్చే వార్తాపత్రికలు ఈనాడు పత్రికలు కాదు. వారిని చూస్తే వారు ఏ పత్రిక కనపడుతున్నారంట? క్రీస్తు యొక్క పత్రికగా కనపడుతున్నారంట. క్రీస్తు యొక్క పత్రిక. ఉదాహరణకి మనం గమనిస్తే మనకు మీటింగ్స్ వస్తాయి. మీటింగ్స్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తాయి? పత్రికలు వస్తాయి. ఆ పత్రికను చూడగానే, ఉదాహరణకి ఈ పత్రిక మన దగ్గర ఉంది, ఈ పత్రికను మనం చూడగానే మనకేం గుర్తొస్తుంది? పలాని రోజు పలాని మీటింగ్స్ ఉన్నాయి, ఈ మీటింగ్స్కి పోవాలా లేదా నీ మనసు నిన్ను ఏం చేస్తుంది? ఒప్పించడమా కానీ లేకపోతే వద్దనడమా కానీ ఏదో ఒకటి చేస్తుంది. అంటే ఈ యొక్క పత్రిక చూడగానే నీకు గుర్తొచ్చింది ఏంటి అంటే మీటింగ్ గుర్తొచ్చింది. అవునా? అలాగనే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను చూస్తే లోకానికి ఎవరు గుర్తొస్తున్నారంట? క్రీస్తు పిల్లలు వీరు, క్రీస్తు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బిడ్డలు వీరు అని, యేసుక్రీస్తు కూడా ఇలా ఉంటాడేమో అని ఒక పత్రికలాగా వారు ఆ పట్టణంలో వారు జీవిస్తూ ఉన్నారంట. అందుకే ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఒక పత్రిక లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పత్రిక 10 మందికి ఏం చేస్తుందంటే తెలియని విషయాన్ని ఏం చేస్తుంది? తెలియపరుస్తుంది. ఒక పత్రిక తెలియని విషయాన్ని ఇతరులకు ఖచ్చితంగా తెలియచేస్తుంది. రెండోదిగా నేను అంటాను, క్రైస్తవ జీవితం అనేది తెల్లని కాగితం లాంటి. ఒకప్పుడు పనికిరాని కాగితమే, కానీ ఇప్పుడు తెల్లని కాగితం. ఈ తెల్లని కాగితాన్ని ఏదైనా రాయడానికి ఉపయోగపడుతుందా లేదా? ఈ పేపర్ మనం చూస్తున్నాం, ఇటువైపు మనం ఏం రాయలేం, కానీ ఇటువైపు ఏం చేస్తాం? రాయగలుగుతాం. కారణం ఏంటంటే ఇది తెల్లని పేపరు, ఇందులో ఏది లేదు ఇక అడ్డము, మనమే రాసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే క్రైస్తవ జీవితం అనేది ఒక తెల్లని కాగితం లాంటిది, అనగా పరిశుద్ధమైనటువంటిది అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు బురద జల్లడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అదే నువ్వు పాపములో జీవించు, అదే నువ్వు లోకంలో జీవించు, అదే త్రాగుల్లో జీవించు, అదే వ్యభిచారంలో జీవించు, ఎవరు కూడా నీ మీద ఒక్క మాట అనడానికి ఇష్టపడరు, ముందుకు అడుగేయరు. ఎందుకంటే మన నోరు మన అదుపులో అప్పుడేమీ ఉండదు. అన్నీ ప్రభువును బట్టి అదుపులో ఉంచుకున్న సమయంలో తెల్లని కాగితం వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఏదో ఒక రకమైన బురద జల్లడానికి మరి భక్తిహీనులు కావచ్చు, దేవుణ్ణి ఎరగని వారు కావచ్చు, మన మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే మన క్రైస్తవ జీవితం అనేది ఒక కాగితము లాంటిది. మూడవదిగా క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఒక దిక్చూసి లాంటిది. దిక్చూసి అనేది దేనికి ఉంటుందో తెలుసా మీకు? పడవ నడిపించడానికి చుక్కాని అవసరం, అవునా? అలాగే గాలిపటాన్ని నడిపించడానికి గాలిపటానికి ఉన్నటువంటి దారం అవసరం. అలాగే దిక్చూసి అనేది విమాన ప్రయాణం ఉంటుంది కదా, విమానాలు ప్రయాణం చేస్తుంటాయి. విమానం ప్రయాణం చేయాలంటే దిక్చూసి అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే మనం గమ్యం చేరుతాం. ఒకవేళ దిక్సూచి లేకపోతే విమానం ఎటుపోతుందో తెలియదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దిక్సూచి అనేది ప్రయాణాన్ని ఏం చేస్తుంది? సరైన రీతిగా నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తుంది దిక్సూచి. అది క్రైస్తవ జీవితం. నాలుగవదిగా పరలోక రాజ్య ప్రయాణం. క్రైస్తవ జీవితం ఎలాంటిది? పరలోక రాజ్య ప్రయాణం. 4 విషయాలు చెప్పాను. ఒకటి, క్రైస్తవ జీవితము పత్రిక లాంటిది. రెండవది, క్రైస్తవ జీవితము పరిశుద్ధమైనది లేదా కాగితం లాంటిది లేక పరిశుద్ధమైనది. మూడవది, దిక్సూచి లాంటిది. నాలుగవది, పరలోక రాజ్యానికి ప్రయాణము అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించాలంటే ముందుగా ఎవరిని చూస్తాడు? క్రైస్తవునే గమనిస్తాడు. ఒకవేళ క్రైస్తవుని గమనించకపోతే ఆయన క్రీస్తు దగ్గరికి ఎలా రావాలో ఆయనకు తెలియదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే క్రీస్తును అంగీకరించిన ఒక విశ్వాసిని లేక ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? ముందుగా ఎంచుకొని అతనితో సహవాసం చేస్తూ ఆ తర్వాత క్రీస్తు గురించి బాగా తెలుసుకొని నెక్స్ట్ సహవాసం ఏంటంటే క్రీస్తుతోనే డైరెక్ట్గా సహవాసము ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వ్యక్తి డైరెక్ట్గా యేసు ప్రభు వారితో సహవాసం చేయలేడు. ఎందుకోసం అంటే తన జీవితానికి మాదిరి ఎవరంటే తోటి వ్యక్తే లేక విశ్వాసి. తనకంటే ముందుగా నమ్ముకున్న విశ్వాసి తనకు ఒక మార్గదర్శకులాగా ఉంటాడు. అలాగని చెప్పేసి ఎల్లప్పుడూ తననే వెంబడించాలంటే కాదు, కానీ యేసు ప్రభువుని తెలుసుకొని దేవునితో సహవాసం కనెక్ట్ అయ్యేంత వరకు ఆ వ్యక్తితో సహవాసము చేస్తూ ఆ తర్వాత దేవునితో కనెక్ట్ అయ్యి ఈ మనిషిని విడిచిపెట్టకూడదు. ఇక దేవునితో కనెక్ట్ అయ్యి రెండవ స్థానంలోకి ఈ యొక్క విశ్వాసి రావాలి. కానీ ప్రభువును ఎరగక ముందు మాత్రం ఎవరు నీకు దిక్సూచి, ఎవరు నీకు మార్గం అంటే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసి లేక దేవుని మాటలు బోధిస్తున్న దైవజనుడు. అయితే కాలక్రమేణా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ యొక్క సహవాసము, నీ సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితోనే ఉండాలి. దేవునితో ఉన్నటువంటి జీవితాలు, దేవుని కోసం బ్రతుకుతున్న జీవితాలు తప్పకుండా ఎలా ఉంటాయంటే ఒక పత్రికలాగా ఖచ్చితంగా ఉంటాయి. ఒక తెల్లని కాగితం వలె పరిశుద్ధంగా ఉంటాయి. ఒక దిక్సూచిలాగా గమ్యానికి చేర్చటానికి ఉపయోగపడతాయి. అలాగే పరలోక రాజ్య ప్రయాణం చేయట కొరకై ఆ వ్యక్తి జీవితము ఇతరులకి మాదిరికరంగా ఉంటుంది. అందుకే పౌలు గారు తిమోతితో చెప్తూ ఇలా చెప్పాడు. ఏం మాట చెప్పాడు చూడండి ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండడము చాలా అవసరం. ఏ ఏ విషయాల్లో అన్నాడు? ఒకటి, మాటల్లో, రెండవది ప్రవర్తనలో, మూడవదిగా ప్రేమలోను, నాలుగవది విశ్వాసము, ఐదవది పవిత్రతలో విశ్వాసులకు ఎలా ఉండాలంటే మనము మాదిరి అనగా దిక్సూచిలాగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనొక దేశము అనగా జపాన్ దేశం ఉంది. దేశాలలో ఒక దేశము జపాన్ దేశం. కొన్ని వస్తువులు చూడండి చాలా టెక్నికల్గా తయారు చేసినటువంటి అసలైనటువంటి దేశం ఏదైనా ఉందా అంటే అది జపానే.
మేడ్ ఇన్ జపాన్ అంటారు. జపాన్ తర్వాత చైనా దేశం తయారు చేస్తూ ఉంది వస్తువులని. ఈ జపాన్ దేశము ఏది చేసినా సరే ఒక అద్భుతమైన రీతిగా చేస్తారు. ఎక్కడైనా ఒక పెద్ద బ్రిడ్జి కట్టాలంటే వాళ్ళ ఐడియానే అంతే. జపాన్ యొక్క టెక్నాలజీకి మించినటువంటి టెక్నాలజీ ఎక్కడ లేనట్టుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ జపాన్ దేశంలో ఒక యవనస్తుడు ఇలా బయలుదేరాడంట. బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభు అనేటువంటి దేవుడు ఆయన దేవుడు కాదు, ఇది అబద్ధము అని రుజువుపరచడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను అమెరికాకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, వాస్తవంగా అమెరికాలో ఎవరు ఉంటారు? క్రైస్తవులే ఉంటారు కదా. క్రైస్తవులు నివసించేటువంటి క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాకి వెళ్ళి నేను తర్బీదు చేసి ట్రైనింగ్ తీసుకొని యేసు దేవుడు కాదని నిరూపించడానికి బయలుదేరాడంట ఆయన. బయలుదేరి మొత్తానికి అమెరికా వెళ్ళి హోటల్లో భోజనం చేసి హడావుడిగా తను ఏం చేశాడంటే ఆ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన చేతిలో తీసుకొచ్చిన బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తను బ్యాగ్ ఎక్కడ మర్చిపోయాడో తనకు తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా అంతే. జోబులో పెట్టుకొని అంతలక్క వెతుకులాడుతుంటాం, ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటాం, అవునా? అయితే ఇతను నిందలు వేయడానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎక్కడో మర్చిపోయాను కదని చెప్పేసి బాధపడుతూ వెళ్తున్నాడు. కానీ తన గురి, తన ఉద్దేశం దేనికోసం తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడిని ప్రకటిస్తున్నది అదంతా అబద్ధము అని ప్రకటించడానికి నేర్చుకోవడానికి వెళ్తున్నా కాబట్టి డోంట్ కేర్ అనుకున్నాడు. బ్యాగ్ అవసరం లేదు, ఏం లేదు, పోతే పోనీలే అని అనుకున్నాడు. కానీ అందులో డబ్బులు ఉన్నాయి, ఆ ట్రైనింగ్ కోసం కావాల్సిన డబ్బులు ఉన్నాయి. సరే, ఎట్టకేలకు తను వెళ్ళాడు. ఎలాగైనా సరే 3 సంవత్సరాలు తన యొక్క తర్బీదును ముగించుకొని అమెరికా దేశం నుంచి మళ్ళా జపాన్ దేశానికి ప్రయాణమయ్యి ఏ హోటల్లో అయితే బ్యాగు పోగొట్టుకున్నాడో ఆ హోటల్ మర్చిపోయాడు తను. అయితే ఆ హోటల్లో టిఫిన్ చేయడానికి కొంత సమయం ఉంది కనుక ఓడ వచ్చే లోపల మనం టిఫిన్ చేద్దామని అందులోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ హోటల్ యజమానుడు చూసి, సార్, గత 3 సంవత్సరాల కిందట మీరు ఇక్కడ బ్యాగ్ మర్చిపోయారు తెలుసా మీకు అంటే, అవునా? అయితే బ్యాగ్ ఎక్కడ పెట్టారు? ఇదిగో బ్యాగ్ ఇక్కడే ఉంది, దీంట్లో డబ్బులు ఉండాలి కదా అని అంటే, అవును సార్, చూడండి దీంట్లో డబ్బులు కూడా ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, బ్యాగ్ ఇక్కడ మర్చిపోయాను, అందులో డబ్బులు కూడా అలాగే ఉన్నాయి, బ్యాగు అదే, దాంట్లో ఉన్న డబ్బులు కూడా కరెక్ట్గా ఉన్నాయి అని గమనించుకొని తను ఒక ప్రశ్న వేసాడంట ఆ హోటల్ యజమానికి. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు అని అడిగాడంట. ఏ దేవుణ్ణి ఆరాధిస్తారంటే వారు చెప్పారు, నజరేయుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తామని చెప్పారంట. హల్లెలూయా. అప్పుడు ఆయన అమాంతంగా మోకాల మీద పడి పశ్చాత్తాపడుతూ, మీరు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు దేవుడని మీరు ఆరాధిస్తున్నారు, ఆ యేసు ప్రభువును ఆరాధన చేస్తున్నటువంటి మీలో ఇంత నీతి ఉందంటే యేసు ప్రభు ఇంకెంత నీతిమంతుడో అని అప్పటికప్పుడే తన జీవితంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది యేసే దేవుడిని ప్రకటించటానికి తన దేశానికి ఒక దైవజనుడిగా వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆయన గమ్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి తన గమ్యం, తన ఉద్దేశం అదే. 3 సంవత్సరాలు చదువుకున్నాడు, కానీ చివరికి తన దేశానికి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు దేవుడని చెప్పడానికి ఒక సువార్తికుని, ఒక దైవజనుడిగా తన దేశంలో తాను అడుగుపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆ హోటల్ యజమానులు, లేక ఆ హోటల్లో యొక్క యజమానుడు, యజమానురాలు, ఆ హోటల్లో పనిచేసేవారు అందరూ కూడా ఎలా ఉన్నారు? ఒక క్రీస్తు పత్రికగా కనపడ్డారు. హల్లెలూయా. ఏ పత్రిక? క్రీస్తు పత్రిక. అందుకే ప్రియులారా, యేసు ప్రభు వారి గురించి ఒక మంచి మాట పేతురు గారు చెప్పారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం నుంచి, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలనని మాకు ఆజ్ఞాపించను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎలాంటి వాడో మరి
పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పేతురు గారి మాటలను బట్టి అక్కడ కొర్నేలు కుటుంబం అంతా కూడా యేసు ప్రభువును అంగీకరించగలిగారు. ఆయన మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు, అందుకు మేమే సాక్షులము అనే విషయాన్ని వారు చెప్పారు. దానికంటే ముందుగా అపోస్తుల కార్యము 3వ అధ్యాయములో ఇదే పేతురు గారు ఇలా చెప్పాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అనగా యూదుల దగ్గర ఇదే చెబుతున్నారు. అలాగే కొర్నేలు అనేటువంటి ఒక అన్యుడి దగ్గర కూడా యేసు ప్రభువారి గురించి స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేశారు. యేసు ప్రభువారి గురించి వారు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మృతులకును సజీవులకును ఏమై ఉన్నాడు, న్యాయాధిపతి అయి ఉన్నాడు అన్నాడు. న్యాయాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే ప్రభువుకి మనం ఎలా ఉండాలి? ఒక పత్రికగా ఉండాలి. నిన్ను చూసినా, నీ మాటలు చూసినా, నీ ప్రవర్తన చూసినా, నీ బ్రతుకు చూస్తే నువ్వు క్రీస్తు బిడ్డవు అనే ఆలోచన వారికి రావాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక క్రైస్తవురాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే పౌలు గారు చెప్పారు, ఓ కొరింథీలారా, మీరు క్రీస్తునకు ఏమైనారు? పత్రిక అయ్యున్నారు. మేము పలక మీద రాయాల్సిన అవసరం లేదు, మేము పెన్నుతో రాయాల్సిన అవసరం లేదు. మీరు మెత్తనైనటువంటి మీ హృదయముల మీద జీవం గల దేవుని పత్రిక, క్రీస్తు పత్రిక అయ్యున్నారని మీరు ఎరగరా అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క పత్రికలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇదే కొరింథీ పత్రికలో పౌలు గారు మరికొన్ని మాటలు చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. దేవుని ఆలయాన్ని మనిషి ఎలా పాడు చేస్తాడు అని అంటే, దేవుని ఆలయమైన ఈ శరీరంని వ్యభిచారం ద్వారా, త్రాగుడు ద్వారా, చెడు వ్యసనాల ద్వారా, పాపము ద్వారా కదా, ఏదో ఒక రకమైనటువంటి దేవునికి ఆయాసకరమైన చెడ్డ కార్యాలు ఈ దేహముతో జరిగిస్తే ఆటోమేటిక్గా ఏం చేసినట్టు? ఈ దేవాలయాన్ని పాడు చేసినట్టే. కొంతమంది అంటారు, నా శరీరము నా ఇష్టం, నా కాళ్ళు నా చేతులు నా ఇష్టం, కరెక్టే, కానీ నీ దేహము ఈ రోజున దేవునికి సరైన రీతిలో ఉండకపోతే రేపు నీ దేహము పరలోకంలో ఉండదు. తెలుసా? ఒకతను ఒక దైవజనుని ఇలా ప్రశ్నించాడు. దేవుడు తీర్పిస్తాడు కదా, ఆ తీర్పు ఆత్మకు తీర్పిస్తాడా, శరీరానికి తీర్పునిస్తాడని అడిగాడు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ప్రకారము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయ గలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. హల్లెలూయా. దైవజనుడు ఇచ్చిన సమాధానం అదే. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, వాస్తవమే. కానీ ప్రభు రాకడలో అదే ఆత్మ ఈ భూలోకానికి వచ్చి శరీరాన్ని దాల్చుకొని ఈ మట్టి శరీరం శిథిలమైపోద్ది, మరొక శరీరం వస్తుంది. ఆ శరీరంతో మనుషులందరూ కూడా ఏమవుతారు? తీర్పు తీర్చబడతారు. దేవుని బిడ్డలైన వారికి మహిమా శరీరం ఇవ్వబడుతుంది, దేవునికి ఆయాసకరంగా ఉన్న వారికి కూడా శరీరం ఇవ్వబడుతుంది. అయితే ఆ ఆత్మను శరీరమును ఏం చేస్తాడంట? అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేస్తాడంటే శరీరానికి తీర్పు ఉంది, అలాగనే ఆత్మకు కూడా తీర్పు ఉంది. అందుకనే వాక్యంలో సెలవిస్తాడు, నీ దేహము దేవుని ఆలయం గనుక నీ దేహముతో దేవుని మహిమపరచు అన్నాడు. ధనవంతుడు దేవుని మహిమపరచలేదు, అందుకే తన ఆత్మ తన దేహము రెండు ఆ పాతాళంలో ఏమవుతున్నాయి? యాతన పడుతున్నాయి ప్రియులారా. కాబట్టి మన జీవితాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని పాపానికి ఒకవేళ ఉపయోగిస్తే, ఈ ఆలయాన్ని దేవునికి ఆయాసకరంగా ఒకవేళ మనం ఉపయోగిస్తే, ఈ ఆలయం అని చెప్పబడి ఈ దేహానికి శిక్ష తప్పకుండా ఉంది. అలాగే లోపల ఆత్మ ఉంది కనుక
ఈ ఆత్మను ఎప్పుడు కూడా ఏం చేయాలా? దేవునికి అనుగుణంగా మనం ఉంచుకోవాలి. కాబట్టి గుర్తిద్దాం, మనము దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. అలాగే 1 కొరింథీ 3:9 ఒక మాట చెప్పాడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. అంటే దేవుని ఇల్లు కూడా మీరే అన్నాడు. మేమేమో దేవుని జతపని వారం, దేవుని పని చేస్తున్న సేవకులం మేము. అయితే మీరు సేవకులు కాకపోవచ్చేమో, కానీ మీరు దేవుని యొక్క వ్యవసాయము అనగా దేవుని యొక్క భూమి మీరే. ఈ వ్యవసాయాన్ని చేయడానికి దేవుని జతపని వారుగా దేవుడు మాకు అనుగ్రహించాడు కనుక ఈ వ్యవసాయమైనటువంటి మీరు చివరి ఏమవుతారు? దేవుని గృహమైపోతారు. దేవుని గృహమైపోతారు. అందుకే ప్రియులారా, మనము దేవుని ఆలయము, దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నామనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 కొరింథీ 3:23 ఇంకొక మాట అన్నాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు అన్నాడు. మీరు క్రీస్తుకు చెందినవారు, లోకానికి చెందిన వారు కాదు, కుటుంబాలకు చెందిన వారం కాదు, ఇంకా అపవాదికి చెందిన వారం కాదు, కానీ మనము క్రీస్తునకు చెందిన వారము అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమపత్రిక 8:9 కూడా పౌలు గారు ఈ మాట చెప్పాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అన్నాడు. ఆత్మ స్వభావం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం ఏమవుతున్నామట? మనము ఆత్మ స్వభావం గలవారు. ఆత్మ అనగా దేవుడి స్వభావం గలవారం. ఆ హోటల్ యజమానుడు క్రీస్తు పత్రిక గనుక ఆయన స్వభావం ఏ స్వభావం అయింది? దేవుని స్వభావము అనగా ఆత్మ స్వభావం కలిగి ఉన్నాడు గనుక తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ధనవంతుడికి తన బ్యాగును, తన డబ్బును ఏం చేశాడు? ఇచ్చేసి. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఇచ్చేవాడా చెప్పండి? అదే బ్యాగ్ మనకు దొరికితే పరిస్థితి ఏంటి? 1 రోజు 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం, ఇంకా రాలేలే అని చెప్పేసి ఏం చేస్తాం? ఖచ్చితంగా వాటిని వాడుకుంటాం. ఎందుకు వాడుకున్నాం అంటే కూడా అంటాము, చూసినాం కానీ ఆయన రాలేదు, మనం ఏం చేస్తాం? మనది కాని దాన్ని ఆశించడము, మనది కాని దాన్ని అనుభవించడం అనేది కూడా దేవుని చిత్తం కాదనిపిస్తుంది కొన్నిసార్లు. వాస్తవమే. ఒకవేళ వారు వాడుకునింటే, ఒక హోటల్ కదా, హోటల్కి కావాల్సిన దాని అంతటికి వాడుకునింటే ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు నిజంగా అతనికి క్రీస్తు పత్రిక కనబడేవారు వారు? అస్సలు కనబడేవారు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం గలవారముగా ఉండకూడదు, అలాంటి వారము కాదు అని పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇదే 2 కొరింథీ పత్రిక 6:1 కూడా ఇంకొక మాట చెప్పాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అన్నాడు. అంటే ఒక క్రైస్తవ బిడ్డ దేవుని కృపను పొందినవారని గుర్తించాలి. నీ మీద నా మీద దేవుని కృప ఉందని గమనించాలి మనం. కాబట్టి మన జీవితంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన కృపను మనం ఎప్పుడు వ్యర్థం చేసుకోకూడదు. ఈ రోజున ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఇది కూడా, ఈ పరిస్థితి కూడా లేని వారు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని కృపను మనం ఏం చేయకూడదంట? వ్యర్థము చేసుకోకూడదు. అంటే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తు యొక్క పత్రికగా ఉన్నారు, దేవుని ఆలయంగా ఉన్నారు, దేవుని వ్యవసాయంగా ఉన్నారు, దేవుని గృహముగా ఉన్నారు, దేవుని ఆత్మ స్వభావము గల వారిగా ఉన్నారు, క్రీస్తుకు చెందిన వారిగా ఉన్నారు, అలాగే దేవుని కృపను పొందుకున్న వారిగా ఉన్నారు. అలాగనే మన జీవితంలో కూడా అలాగే ఉండాలని, ఆ విధంగా కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, నిజంగా ఆ పత్రికగా మనం ఉంటున్నామా? ఒకానొక సందర్భంలో దావీదు భక్తుని చంపాలని పరిగెత్తి కొండల్లో, లోయల్లో తన జీవితాన్ని కొనసాగించి చివరికి సౌలు ఏమంటాడో తెలుసా? నాయనా దాయిదా, నీవు నాకంటే నీతిపరుడవయ్యా అన్నాడు. హల్లెలూయా. నాకంటే నువ్వు నీతిపరుడవయ్యా అన్నాడంటే అర్థమేంటి తెలుసా? దావీదు భక్తుడు దేవుని ఆత్మను కలిగి, దేవుని కృపను కలిగి ఆయన తన జీవిత యాత్ర ముగించాడు. దేవుని కృప పొందుకోవడం వేరు, దేవుని కృపను అనుభవించడం వేరు ప్రియులారా. దేవుని కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. అయితే ఈ దేవుని కృపను మనం ఏం చేయాలి? అనుభవించాలి. అంటే జీవితకాలము ప్రభు కోసమై నమ్మకంగా మనము బ్రతకాలి. అబద్ధ బాధలు, అనవసరమైన మనుషులు మనల్ని దూరం చేస్తారు.
దేవునికి దూరం చేస్తారు, సంఘానికి దూరం చేస్తారు, సేవకునికి దూరం చేస్తారు, తోటి విశ్వాసాలకు కూడా దూరం చేసేవారు చాలామంది ఉంటారు. అందుకే పౌలు గారు ఈ మాట చెప్పారు. 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయము 6-7 వచనాలు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాం. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము అంటాడు. చూడండి, అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలని పౌలు గారు ప్రార్థన చేస్తారు. ఒకవేళ నువ్వు ఏదైనా దుష్కార్యము అంటే చెడ్డ కార్యము చేసావనుకోండి, ఎవరికి అవమానం వస్తుంది? మొదట నువ్వు నమ్మినటువంటి దేవునికి అవమానం, నిన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న నీ సేవకునికి అవమానం, నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులకు కూడా అవమానమే, నీ తోటి స్నేహితులకు కూడా అవమానమే. కాబట్టి ఏ దుష్కార్యమైనా చేయకుండా ఉండాలని మేము ఏం చేస్తున్నాం? మీకోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మేమేదో యోగ్యులము, మేమేదో మంచోళ్ళమని కనబడాలని కాదు, మేము భ్రష్టులమైనా సరేగాక మీరు మేలైన వాటిని చేస్తూ ఉండాలని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఐగుప్తు దేశంలో ఒక అన్నోన్ పర్సన్గా, ఎవరికి తెలియని వ్యక్తిగా యోసేపు ఎంత పవిత్రంగా బ్రతికాడు తెలుసా? యోసేపు ఐగుప్తు దేశానికి ఒక దిక్సూచి అయ్యాడు, ఐగుప్తు దేశానికి ఒక దిక్కయ్యాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ స్వభావం కలిగి దేవుని బిడ్డగా ఏ దుష్కార్యం చేయకుండా తను అక్కడ బ్రతకగలిగాడు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఆ తర్వాత 13వ వచనంలో, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు. చూడండి ప్రియులారా, అంటే యోసేపు తన జీవితంలో దుష్కార్యం చేయుటకు అవకాశం వచ్చినా సరేగాక దుష్కార్యం చేయక అక్కడ ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. కారణం ఏంటంటే ఆత్మ స్వభావం గలవాడు. నేను దేవుని ఆలయము, దేవుని వ్యవసాయము, దేవుని గృహము నేనే, దేవుని ఆలయము నేనే, దేవుని కృపను పొందుకున్నవాడను కాబట్టి నేను ఇలాంటి దుష్కార్యము చేయకూడదని ఒక మంచి నిర్ణయంతో దేవునికి భయపడి తను అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఆలోచించేద్దాం, మనం ఎలా ఉన్నాం? దేవుని పత్రికగా ఉన్నామా? మనం పనికి వెళ్ళిన చోట, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం ఎవరితోనైనా నడుస్తున్నప్పుడు నిజంగా దేవుని పత్రికలాగా, దేవుని గృహంలాగా, దేవుని ఇల్లు వలె, దేవుని యొక్క వ్యవసాయం వలె, దేవుని ఆత్మ స్వభావం కలిగిన మనుషుల వలె, దేవుని కృపను పొందుకున్న బిడ్డ వలె వారి ఎదుట బ్రతకగలుగుతున్నామా? మన మాటల్లో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులకు మాదిరిగా ఉండగలుగుతున్నామా? పౌలు గారు బాధపడ్డాడు. మా గురించి ఏదో మాట్లాడారేమో, నో ప్రాబ్లం, మీరే క్రీస్తుకు పత్రికగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునికి ఎలా ఉండాలి? క్రీస్తునకు పత్రికగా ఉండాలి. మనల్ని చూస్తే ఎవరిని చూసినట్టుగా ఉండాలి? క్రీస్తును చూసినట్టుగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, జీవితం. అలా లేకపోతే దేవునికి అవమానం వస్తుంది. నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించే సేవకునికి చెడ్డ పేరు వస్తుంది. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం కూడా క్రీస్తుకు పత్రికగా, క్రైస్తవ జీవితం అంటే ఇలా ఉంటుంది, క్రీస్తు పిల్లలంటే ఇలా ఉంటారనేటువంటి రుజువుపరిచి ప్రభు మహిమార్థమై ఈ లోకంలో మనము కొనసాగాలి. ఒకవేళ ఆ హోటల్ యజమానుడు ఒకవేళ అలా ఉండింటే నిజంగా ఆ వ్యక్తి మారేవాడు కాదు, వారొక పత్రికగా ప్రచురింపబడేవారు కాదు, ఆ జపాన్ దేశంలో సువార్త కూడా అందించబడేది కాదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలట? దేవుని క్రీస్తు యొక్క పత్రిక వలె ఉండాలి. సేవకుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బైబిల్ కొంతకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ ఆధ్యాత్మిక స్నేహితులు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బైబిల్లో ఆధ్యాత్మికమైన స్నేహితుడు బాగా స్నేహం చేశాడు, కానీ చివరికి తనకంటే తను ముందు చనిపోయాడు. ఎవరు? దావీదు కంటే యోనాతాను ముందుగా చనిపోయాడు. కానీ దావీదు అయ్యో యోనాతాను పోయాడు, ఇష్టానుసారం బ్రతుకుతూ అనుకున్నాడా? కానీ దావీదు ఇంకా దేవుని కొరకై నమ్మకమైన బ్రతుకును బ్రతికాడు. కాబట్టి మన జీవితంలో మనుషులు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం, దేవుని మాటలు శాశ్వతం, దేవుని కోసం బ్రతికే బ్రతుకు శాశ్వతమైంది కనుక మనం కూడా క్రీస్తు పత్రికగా ఈ లోకంలో ఉంటూ అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనము జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.